రుణమాఫీ రైతు భరోసా బోనస్ డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోపాల్పేట మండలంలోని నాగర్ కర్నూల్ వెళ్లే రోడ్డుపై బైఠాయించారు. రైతు బంధు ఒకేసారి ఇస్తున్నారని, రుణమాఫీ సగం మందికి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని గోపాల్పేట మండలం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రైతు భరోసా ఇస్తాం, రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తామన్నారు. కేసీఆర్ 3 పంటలు పండిస్తుండే 2 పంటలకు ఇస్తున్నావు, 3 పంటలు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి గారు ఇప్పటికీ రైతు బంధు ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు రెడీ చేసిన 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఒక దఫ వేయడం జరిగింది. ఇప్పటివరకు రైతు బంధు వేయలేదు, రుణమాఫీ సగమే చేసిండ్రు. ఈ గోపాల్పేట మండలంలో సుమారుగా మేము కలెక్టర్ ఆఫీస్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్న లిస్ట్ ఇది. దీంట్లో ఈ మండలంలో 2,000 మంది రైతులకు రుణమాఫీ అనేది ఇచ్చారు. కానీ మేము దీన్ని గ్రామాల వారిగా పరిశీలిస్తే దీంట్లో ఉన్న పేర్లు కాకుండా ఇంకా కూడా కొంతమంది రుణమాఫీ అన్నారు, దాన్ని మిస్ చేయడం జరిగింది. రుణమాఫీ సగమే చేసిండ్రు. రైతు భరోసా అన్నారు, మండలానికి ఒక గ్రామానికి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ గ్రామంలో కూడా సగం మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. బోనస్ కూడా స్టార్టింగ్ లో మొట్టమొదలు ఎవరైతే రైతులు పంట వచ్చి కళ్ళకు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. సుమారుగా 70-80% మంది రైతులకు రాష్ట్రంలో ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు.